శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ ఏకోనవింశోऽధ్యాయ పార్థివలింగ మహత్యము. ఋషయవూచు సూత చిరంజీవ ధన్యస్త్వం శివభక్తిమాన్ సమ్యగుక్తస్త్వయా లింగ మహిమా సత్ఫలప్రదః యత్ర పార్థివ మహేశలింగస్య మహిమాధునా సర్వోత్కృష్టస్య కథితో వ్యాసతో బ్రూహితం పునః. ఋషులిట్లు పలికిరి, సూత, నీవు చిరకాలము జీవింపుము. శివభక్తి గల నీవు ధన్యుడవు. మంచి ఫలములనిచ్చే లింగ మహిమను నీవు చక్కగా వివరించితివి. మహేశ్వరుని పార్థివలింగము సర్వశ్రేష్టమని వ్యాసుడు చెప్పియున్నాడు. నీవు ఇప్పుడు పార్థివలింగ మహిమను మరలా చెప్పుము. సూత ఉవాచ, శృణుధ్వం ఋషయః సర్వే సద్భక్త్యా హరతోఖిలాః శివపార్థివలింగస్య మహిమా ప్రోచ్యతే మయా. ఉక్తేష్వేతేషు లింగేషు పార్థివం లింగముత్తమం తస్య పూజనతో విప్రా బహవః సిద్ధిమాగతాః హరిర్బ్రహ్మా చ ఋషయస్స ప్రజాపతయస్తథా సంపూజ్య పార్థివం లింగం ప్రాపుః సర్వేప్సితం ద్విజాః దేవాసుర మనుష్యాశ్చ గంధర్వో రగరాక్షసాః అన్యేపి బహవస్తం సంపూజ్య సిద్ధిం గతాః పరం. సూతుడిట్లు పలికెను, ఋషులారా, మీరందరూ వినుడు. జ్ఞానము సర్వము భక్తి చేత శివుని నుండి ప్రాప్తమైనది. నేను శివుని పార్థివలింగము యొక్క మహిమను చెప్పుచున్నాను. వర్ణింపబడిన లింగములన్నింటిలో పార్థివలింగము శ్రేష్టము. ఓ బ్రాహ్మణులారా, దానిని పూజించి ఎందరో సిద్ధిని పొందిరి. ఓ ద్విజులారా, విష్ణువు, బ్రహ్మ, ఋషులు మరియు ప్రజాపతులు పార్థివలింగమును పూజించి కోర్కెలనన్నింటినీ బడసిరి. దేవతలు, అసురులు, మనుష్యులు, గంధర్వులు, పన్నగులు, రాక్షసులు మరియు అనేకులు ఇతరులు దానిని పూజించి పరమసిద్ధిని పొందిరి. కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమ సంభవం ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివం తు కలౌయుగే అష్టమూర్తిషు సర్వాషు మూర్తిర్వై పార్థివీవరా అనన్య పూజితా విప్రాస్తపస్తస్మాన్ మహాత్ఫలం యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠశ్రేష్టో మహేశ్వరః ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే యథా నదీషు సర్వాసు జ్యేష్ఠా శ్రేష్టా సురాపగా తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. కృతయుగములో రత్నలింగము, త్రేతాయుగములో బంగారు లింగము, ద్వాపరములో రసలింగము, కలియుగములో పార్థివలింగము శ్రేష్టములు. శివుని అష్టమూర్తులలో పంచభూతములు, సూర్యచంద్రులు, సోమాయాజి, పార్థివమూర్తి శ్రేష్టము. కావున ఓ విప్రులారా, ఇతర పూజల కంటే పార్థివలింగ పూజయే గొప్ప ఫలమునిచ్చు తపస్సు అగును. దేవతలందరిలో మహేశ్వరుడు శ్రేష్ఠుడు. నదులన్నిటిలో గంగానది శ్రేష్టము. అటులనే లింగములన్నిటిలో పార్థివలింగము శ్రేష్టమని చెప్పబడును. యథా సర్వేషు మంత్రేషు ప్రణవోహి మహాన్ స్మృతః తథేదం పార్థివం శ్రేష్టమారాధ్యం పూజ్యమేవహి. యథా సర్వేషు వర్ణేషు బ్రాహ్మణ శ్రేష్ఠ ఉచ్యతే తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్ఠ మాతా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా వ్రతేషు సర్వేషు శివరాత్రి వ్రతం పరం తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా దేవీషు సర్వాసు శైవీ శక్తి పరా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. మంత్రములన్నింటిలో ఓంకారము చాలా గొప్పది అని స్మృతులు చెప్పుచున్నవి. అటులనే లింగములలో పార్థివలింగము శ్రేష్టమైనది, ఆరాధించి పూజించదగినది. వర్ణములన్నింటిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడైనట్ల నగరములన్నింటిలో కాశీనగరము వలె, వ్రతములన్నింటిలో శివరాత్రి వ్రతము వలె, దేవీమూర్తులందరిలో శైవీ శక్తి వలె లింగములన్నింటిలో పార్థివలింగము సర్వోత్కృష్టమైనది. ప్రకృత్య పార్థివం లింగం యోన్యదేవం ప్రపూజయేత్ వృధా భవతి సా పూజా స్నానదానాదికం వృధా. పార్థివారాధనం పుణ్యం ధన్యమాయుర్వివర్ధనం తుష్టిదం పుష్టిదం శ్రీదం కార్యం సాధక సప్తమై యదా లబ్ధోపచారైశ్చ భక్త్యా శ్రద్ధా సమన్వితః పూజయేత్ పార్థివం లింగం సర్వకామార్థసిద్ధిదం యః కృత్వా పార్థివం లింగం పూజయేత్ శుభదేవి వేదికం ఇహైవ ధనవాన్ శ్రీమాన్ అంతే రుద్రోభిజాయతే. పార్థివలింగమును గాక మరి ఒక లింగమును పూజించినచో ఆ పూజ వృధాయగును. ఆ పూజా సందర్భములో చేయు స్నానాదులు కూడా వ్యర్థమగును. పార్థివలింగారాధన సాధకునకు పుణ్యమునిచ్చి ఆయుష్యుని పెంచి జీవితమును ధన్యము చేయును. తుష్టిని పుష్టిని సంపదను ఇచ్చును. సాధకులు తప్పక చేయదగినది.
సాధకుడు తనకు లభించిన సామాగ్రితో ఉపచారములను చేసి భక్తితో శ్రద్ధతో కూడిన వాడై పార్థివలింగమును ఆరాధించినచో కోర్కెలన్నీయూ ఈడేరును. లింగమునకు శుభకరమగు పార్థివక వేదిని చేసి పూజించు సాధకుడు ఈ లోకములో ధనముతో శోభతో విరాజిల్లి దేహమును వీడిన తర్వాత రుద్రునిలో ఐక్యమును పొందును. త్రిసంధ్యం యోర్చయే లింగం కృత్వా బిల్వేన పార్థివం దశైకాదశకం యావత్తస్య పుణ్యఫలం శృణు. అనేనైవ స్వదేహేన రుద్రలోకే మహీయతే పాపహం సర్వమర్త్యానాం దర్శనాత్ స్పర్శవాదపి జీవన్ముక్తస్య వైజ్ఞాని శివ ఏవన సంశయః తస్య దర్శన మాత్రేణ భుక్తిర్ముక్తిశ్చ జాయతే. శివం యః పూజయే నిత్యం కృత్వా లింగం తు పార్థివం యావజ్జీవన పర్యంతం స యాతి శివమందిరం. పార్థివలింగమును చేసి 3 సంధ్యలలో మారేడు పత్రములతో 10-11 సంవత్సరములు అర్చించిన వ్యక్తికి లభించు పుణ్యఫలమును వినుడు. అతడు ఈ దేహముతోనే రుద్రలోకమునందు విరాజిల్లును. అతనిని చూచి స్పృశించు మానవులకందరికీ పాపములు తొలగును. అతడు జీవన్ముక్తుడు, జ్ఞాని, శివస్వరూపుడు అనుటలో సందేహము లేదు. అట్టి వానిని చూచుట చేతనే ఇహపరములు సంపన్నమగును. పార్థివలింగమును చేసి నిత్యము జీవితకాలమంతా పూజ చేయు వ్యక్తి శివుని సన్నిధిని పొందును. మృడేన ప్రమితాన్ వర్షాన్ శివలోకే హితిష్టతి స కామః పునరాగత్య రాజేంద్రో భారతే భవేత్. నిష్కామః పూజయే నిత్యం పార్థివం లింగముత్తమం శివలోకే సదా తిష్టేత్ తతస్సాయుజ్యమాప్నుయాత్. పార్థివం శివలింగం చ విప్రో యదిన పూజయేత్ స యాతి నరకం ఘోరం శూలప్రోతం సుదారుణం. యథా కథంచి విధిన రమ్యం లింగం ప్రకారయేత్ పంచసూత్ర విధానం చ పార్థివేన విచారయేత్. అతడు శివునితో కూడి లెక్కలేనని సంవత్సరములు శివలోకమునందుండును. అతడు కామనలు గలవాడైనచో మరలా భూలోకములో జన్మించి భారతవర్షమునకు చక్రవర్తి అగును. కామనలు లేనివాడు నిత్యము శ్రేష్టమగు పార్థివలింగమును పూజించినచో శివలోకమునందు చిరకాలము ఉండి పిదప శివ సాయుధ్యమును పొందును. బ్రాహ్మణుడు పార్థివలింగమును పూజించినచో భయంకరమగు నరకలోకములో శూలములకు కట్టుబడి దారుణముగు వ్యధను పొందును. కావున మానవుడు ఏదో విధముగా శ్రమించి సుందరమగు పార్థివలింగమును యథావిధిగా రచించవలెను. పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానమును గురించి చింతిల్లవనిలేదు. అఖండ తద్ది కర్తవ్యం న విఖండం ప్రకారయేత్ ద్విఖండం తు ప్రకుర్వాణో నైవ పూజా ఫలం లభేత్. రత్నజం హేమజం లింగం పారదం స్ఫాటికం తథా పార్థివం పుష్పరాగోత్తమఖండం తు ప్రకారయేత్. అఖండం తు చరం లింగం ద్విఖండమచరం స్మృతం ఖండాఖండ విచారోయం సచరాచరయే స్మృతః. వేదికా తు మహావిద్యా లింగం దేవో మహేశ్వరః అతో హి స్థావరే లింగే స్మృతా శ్రేష్ట ద్విఖండిత. పార్థివలింగమును అఖండముగా చేయవలెను, 2 భాగములను అతికించేయరాదు. అట్లు ద్విఖండముగా చేసినచో పూజాఫలము దక్కదు. రత్నము, బంగారము, రసము, స్ఫటికము, మట్టి మరియు పుష్పరాగములతో చేయి లింగము అఖండముగా నుండవలెను. చరలింగము అఖండముగను ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగను ఉండవలెనని స్మృతులు విచారించి నిర్ణయించినవి. వేదిక మహావిద్య, లింగము మహేశ్వరుడు కావున ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగా నుండుట శ్రేష్టమని స్మృతులు చెప్పినవి. ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం హి విధానతః అఖండం జంగమం ప్రోక్తం శైవ సిద్ధాంత వేదిభిః. ద్విఖండం తు చరం లింగం కుర్వంత్యజ్ఞానమోహితాః నైవ సిద్ధాంత వేత్తారో మనయ శాస్త్రకోవిదాః. అఖండం స్థావరం లింగం ద్విఖండం చరమేవ చ ఏ కుర్వంతి నరామూఢాన పూజా ఫలభాగినః. తస్మాచ్చాస్త్రోక్త విధినా అఖండం చరసంగ్రకం ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం పరయాముదా. స్థావర లింగము ప్రతిష్ఠిత లింగమును ద్విఖండముగను చరలింగమును అఖండముగను నిర్మించవలనని శైవ సిద్ధాంత పండితులు చెప్పెదరు. సిద్ధాంతము తెలియని వారు, మునులు కానివారు, శాస్త్ర పాండిత్యము లేని అజ్ఞానులు చరలింగమును ద్విఖండముగా చేయుదురు. స్థావరలింగమును అఖండముగను చరలింగమును ద్విఖండముగను చేయు మూర్ఖులకు పూజాఫలము దక్కదు. కావున శాస్త్ర విధిని అనుసరించి చరలింగమును అఖండముగను స్థావరలింగమును ద్విఖండముగను చేసి ఆనందమును పొందవలెను. అఖండేతు చరే పూజ సంపూర్ణ ఫలదాయిని ద్విఖండేతు చరే పూజ మహాహాని ప్రదాస్మృత. అఖండే స్థావరే పూజాన కామ ఫలదాయిని ప్రత్యావాయకరీ నిత్యమిత్తుక్తం
శాస్త్రవేదిభిః అఖండమగు చరలింగమును పూజించినచో సంపూర్ణ ఫలము దక్కును, ద్విఖండ చరలింగమును పూజించినచో గొప్ప హాని కలుగునని స్మృతులు చెప్పుచున్నవి. అఖండమగు స్థావరలింగమును పూజించినచో కోర్కెలు ఈడేరకపోవుటయేగాక నిశ్చితముగా ప్రత్యవాయము సంప్రాప్తమగునని శాస్త్రవేత్తలు చెప్పెదరు. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సాధ్య సాధన ఖండే పార్థివ శివలింగ పూజన మహత్యవర్ణనం ఏకోనవ వింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో పార్థివ శివలింగ పూజన మహత్య వర్ణనము అను 19వ అధ్యాయము ముగిసినది.